Joy and privilege for both of us to be with you on this Lord's Day. ఈ యొక్క ప్రభు దినాన మీ మధ్యలో మేమిద్దరం కూడా ఉండటము గొప్ప సంతోషము ఆధిక్యతగా భావిస్తున్నాం. I also bring prayers and greetings from the spiritual leadership team at Hebron. హెబ్రోన్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి వారి నుండి వారి యొక్క ప్రార్థనలు శుభములు కూడా మీకు తెలియజేస్తున్నాం. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. That is the statement of the Lord himself. అది ప్రభు తానే పలికినటువంటి మాట. The second coming of the Lord is a glorious event. ప్రభు యొక్క రెండవ రాకడ అదెంతో గొప్ప కార్యము. The whole creation is looking forward with eager expectation for the appearance of the Son of Man. మనిషి కుమారుని యొక్క రాకడ కొరకే సృష్టి అంతా కూడా మిగుల అపేక్షతో ఎదురు చూస్తా ఉంది. Whenever we talk about second coming, it creates a lot of excitement and enthusiasm and curiosity for all of us. ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి మనం మాట్లాడినప్పుడు అదెంతో గొప్ప ఉత్సాహాన్ని, ఎంతో ప్రోత్సాహాన్ని, మనకెంతో ఆనందాన్ని కలగజేసేటువంటి మాటగా ఉంటుంది. When we look into the circumstances happening around us today, ఈ దినాన మన చుట్టూ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తే the Lord is at the door. ప్రభు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. All the signs the Lord gave regarding his second coming are being fulfilled. ప్రభు తన యొక్క రెండవ రాకను గురించి తాను చెప్పినటువంటి సూచనలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. So as we hear that there is a war in Israel right now, మనము వింటున్నట్లుగా ఈ దినాన అంటే ప్రస్తుతము ఆ యొక్క ఇశ్రాయేల్లో యుద్ధం జరుగుతా ఉంది. the Israelites were fighting with Hamas. ఇశ్రాయేల్ వారు హమాస్ వారితో యుద్ధం చేస్తున్నారు. And the Gaza city. ఆ యొక్క గాజా పట్టణం వారు. So if you know who are these Hamas, ఈ యొక్క హమాస్ వారు ఎవరు? what is Gaza city? ఈ యొక్క గాజా పట్టణం ఏంటి? And those of you who have mobile Bibles or internet Bibles, ఎవరి దగ్గర అయితే ఇంటర్నల్ అంటే మొబైల్ బైబిల్స్ ఉంటాయో go and search by word Gaza. గాజా అనేటువంటి మాటతో సెర్చ్ చేసి చూడండి. Gaza is a city in the Philistine territory. ఫిలిస్తీన్ యొక్క ప్రాంతంలో ఈ గాజా అనేటువంటిది ఒక పట్టణం. Samson went to Gaza and married that Delilah. సంసోను వెళ్ళి గాజా పట్టణంలో దెలీలాను తెచ్చుకొని వివాహం చేసుకున్నాడు. And the Philistines were big enemies of Israelites all through the history. ఈ యొక్క ఫిలిస్తీన్లు చూస్తే ఈ యొక్క చరిత్ర అంతట్లో కూడా ఇశ్రాయేలు ప్రజలకు వారు గొప్ప శత్రువులుగా వారు ఉంటా వచ్చారు. So if you see the Israelite map today, ఇప్పుడు ఈ దినాన ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క మ్యాప్ ను గమనిస్తే on the west side, on the left side, ఆ యొక్క ఎడమ వైపు చూస్తే you see this Gaza. ఈ యొక్క గాజా పట్టణం ఉంటుంది. That is a Philistine country. అది ఫిలిస్తీన్ల ప్రాంతం. And towards the northeast, ఆ యొక్క ఉత్తరపు ప్రాంతం అంతట్లో we see this Palestine. ఈ యొక్క పాలస్తీనా ప్రాంతం కనబడుతుంది. That is called which one? West Bank. Sorry, West Bank. అది వెస్ట్ బ్యాంక్ అంటారు. So West Bank is occupied by this Palestine. ఈ యొక్క పాలస్తీనా వాళ్ళు ఆక్రమించినటువంటి స్థలం అది. So who are these Palestines? ఈ యొక్క పాలస్తీనీయులు ఎవరు? Who are these Philistines or Gaza people? ఈ యొక్క ఫిలిస్తీయులు ఎవరు? So today these Palestines are the people from the Islamic faith or Muslim people. ఈ యొక్క పాలస్తీనాలో ఉన్నటువంటి వారు యొక్క ముస్లిం సంబంధమైన విశ్వాసం కలిగినటువంటి వారు. If you go back to the history, చరిత్రలోనికి వెళ్తే so these Palestines are none other than Assyrians. ఈ యొక్క పాలస్తీన్లు ఎవరో కాదు కానీ అశ్షూరీయులు. So if we go to the history a little bit, మనము చరిత్రలోనికి వెళ్ళి చూస్తే so the whole Israelites were 12 tribes. ఇశ్రాయేలు ప్రజలు వారు 12 గోత్రముల వారు. And the Lord gave them the promised land. దేవుడు వారికి వాగ్దాన దేశం ఇచ్చాడు. So the first king was Saul. మొదటి రాజు సౌలు రాజు. Second king was David. రెండో రాజు దావీదు. Third king was Solomon. మూడో రాజు సొలొమోను. After the reign of King Solomon, సొలొమోను రాజు పరిపాలించిన తర్వాత the kingdom was divided. రాజ్యము విభజించబడింది. 10 tribes became northern Israel kingdom. 10 గోత్రముల వారు చూస్తే ఉత్తరపు ఇశ్రాయేల్ యొక్క రాజ్యంగా ఏర్పడ్డారు. And the two tribes, Judah and Benjamin, became southern Judah kingdom. యూదా బెంజామీను వారు చూస్తే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజ్యంగా ఏర్పడ్డారు. So after the King Solomon, సొలొమోను రాజు తర్వాత these 10 tribes in the northern Israel kingdom was ruled by 20 kings. ఉత్తరపు భాగంలో ఉన్నటువంటి యొక్క 10 గోత్రముల వారు 20 మంది రాజుల చేత పరిపాలించబడ్డారు. At the end of 20 kings, ఆ 20 మంది రాజులు అయిపోయిన తర్వాత Assyrians came and attacked them. అశ్షూరీయులు వచ్చి వారిపై దాడి చేశారు. And took them into captivity. వారిని చెరలోనికి తీసుకొని వెళ్ళారు. And from there they were lost in the wilderness, in the world. అక్కడ నుండి వారు లోకములో నశించిపోయారు. When the Assyrians attacked these Israelites, ఈ యొక్క అశ్షూరీయులు ఇశ్రాయేలు
ప్రజలపై దాడి చేసినప్పుడు they did two things. వారు రెండు విషయాలు చేశారు. They took away the Israelite from the promised land and put them in their country. వారిని ఇశ్రాయేలును వాగ్దాన దేశం నుండి తీసుకొని వెళ్ళి తమ దేశంలో వారు ఉంచుకున్నారు. And they brought their Assyrians, their people, and put them in the Israelite towns. వారి యొక్క ప్రజలైనటువంటి అశ్షూరీయులను తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ యొక్క ప్రాంతంలో వారిని ఉంచారు. So those Assyrians are these Palestinians. ఈ యొక్క అశ్షూరీయులే ఈ యొక్క పాలస్తీనా వారు. So who are these Assyrians? ఈ యొక్క అశ్షూరీయులు ఎవరు? In today's map, ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాప్ లో the Assyrian kingdom అశ్షూరీయుల యొక్క రాజ్యము is Pakistan, ఈ యొక్క పాకిస్తాన్, Afghanistan, ఇరాన్, తర్వాత ఇరాక్, Syria, తర్వాత సిరియా, తర్వాత లెబనాను. So all these countries is the old Assyrian kingdom. ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా చూస్తే పాత అశ్షూరీయుల యొక్క రాజ్యము. So those are all these Muslim countries. ఇవన్నీ కూడా ముస్లిం దేశాలు. So those people, that Assyrian king, ఆ యొక్క అశ్షూరు రాజులు ఆ రాజ్యంలో brought their military officers, ఆ మిలిటరీ ఆఫీసర్లు, their people, ఆ వారి ప్రజలు, and planted them in the West Bank, ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ అనేటువంటి స్థలంలో వారిని ఉంచారు. in the Israelite territory. ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రాంతంలో వారిని ఉంచారు. This southern part of the promised land occupied by our Jews, Judah and Benjamin. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రాంతము యూదుల చేత అది ఆక్రమణలో ఉంది. It was also ruled by 20 people, 20 kings. అది కూడా 20 మంది రాజుల చేత పరిపాలించబడింది. At the end of the Jewish kingdom, ఈ యొక్క యూదా రాజ్యం యొక్క ముగింపులో Babylonians came and attacked them. బబులోనీయులు వచ్చి దాడి చేశారు. And they took them into captivity. వారిని వారు చెరలోకి తీసుకొని They వెళ్ళారు. were in Babylonian captivity for 70 long years. వారు దాదాపుగా 70 సంవత్సరాల కాలము చెరలో వారు ఉన్నారు. And after 70 years, ఆ 70 సంవత్సరాల కాలం according to the తర్వాత prophecy of Jeremiah, ఇర్మియాతో దేవుడు వాగ్దానం చేసిన దాన్ని Lord బట్టి restored them. దేవుడు వారిని సమకూర్చాడు. Lord restored them in 3 different phases. దేవుడు 3 వేరు విధానాల్లో వారిని In సమకూర్చాడు. the first phase, మొదటి భాగములో led by Zerubbabel, యెరుబాబెలు చేత they నడిపించబడి came and restored the temple. వారు ఆలయాన్ని సమకూర్చారు. In the second phase, రెండో భాగములో led by Ezra, ఎజ్రా చేత they నడిపించబడి restored the Levitical order and the priesthood. వారు యాజకత్వాన్ని సమకూర్చారు. In the third phase, మూడవ భాగములో led by Nehemiah, నెహెమ్యా చేత they నడిపించబడి came and rebuilt the wall of Jerusalem and restored the gates of Jerusalem. యెరూషలేముకు గోడలను ద్వారములను వారు సమకూరుస్తా వచ్చారు. So the Jews were restored, యూదులు సమకూర్చబడ్డారు. but the Israelites were scattered in the world. ఇశ్రాయేలు ప్రజలు లోకమందంతటా చెదిరిపోయారు. The people, the Jews who were restored in the Jerusalem and the surrounding places, ఎవరైతే యూదులు ఆ యొక్క యెరూషలేములో సమకూర్చబడినటువంటి వారు, that is the current Israel. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశము. The northern Israel ఉత్తరంలో ఉన్నటువంటి ఆ యొక్క was ఇశ్రాయేల్ occupied by the Assyrians. వారు అశ్షూరీయులు దాన్ని ఆక్రమించుకున్నారు. Now they call themselves as Palestine. ఇప్పుడు వారిని పాలస్తీనులుగా పిలుచుకుంటున్నారు. So now why there is war? ఇప్పుడు ఎందుకు యుద్ధం జరుగుతా The ఉంది? Palestinians say, ఈ పాలస్తీన్లు అంటారు, this is our land. ఇది మా ప్రాంతము, Our king conquered it. మా రాజు దీన్ని We జయించాడు, occupied this. ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. These Jews somehow came back from Babylon. ఈ యూదులు ఏదో రీతిగా బబులోను నుండి తిరిగి But does వచ్చారు. not belong to them. వారికి ఈ స్థలం చెందింది This is కాదు, all our land. ఈ దేశం అంతా Our మాది, king conquered it. మా రాజు దీన్ని జయించాడు. So the Palestinians trying to occupy the Jerusalem and Jewish state Israel. ఈ యొక్క పాలస్తీనులు యూదుల ప్రాంతాన్ని తర్వాత ఇశ్రాయేల్ దేశం అంతటిని కూడా ఆక్రమించుకోగోరారు. But the Jews say, అయితే యూదులు అంటారు, this is promised to Abraham. ఇది అబ్రాహామునకు వాగ్దానం The చేయబడింది. entire land of the 12 tribes belong to us. ఈ 12 గోత్రములకు చెందినటువంటి ఆ యొక్క స్థలం అంతా కూడా మాకు This చెందింది. temple is built by King Solomon. ఈ యొక్క ఆలయము సొలొమోను రాజు కట్టాడు. This is our Mount temple. This is our temple. ఇది మా యొక్క ఆలయము. That is why they say for centuries together these wars are going on. అందుకొరకే శతాబ్దాల నుండి ఈ యొక్క యుద్ధం జరుగుతా ఉంది. So on the west side, ఈ యొక్క పడమటి ప్రాంతంలో we have this Gaza. ఈ యొక్క గాజా ప్రాంతం ఉంది. So these Gaza are none other than these Hamas, which are also Palestinians. ఈ యొక్క గాజా వారు అంటే హమాస్ వారు వీరు కూడా పాలస్తీనులే. The Old Testament they are called Philistines. పాత నిబంధన కాలంలో వారు ఫిలిస్తీన్లుగా పిలువబడ్డారు. And if you see the history in the Judges and other books, చరిత్ర గ్రంథాలు అంటే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనిస్తే the Philistines were always coming attacking the Israelites. ఈ యొక్క ఫిలిస్తీన్లు ఎల్లప్పుడూ కూడా వచ్చి ఇశ్రాయేలు ప్రజలపై దాడి చేసేవారు. So
today, ఈ దినాన the condition is ప్రస్తుతం ఉన్న పరిస్థితి the Philistines are attacking Israel. ఈ యొక్క ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ ప్రజలపై దాడి The చేస్తున్నారు. Palestinians also want to occupy and have war with Israel. ఈ యొక్క పాలస్తీన్ల వారు కూడా వచ్చి వారు ఆక్రమించుకోవాలని ఇశ్రాయేల్ ప్రజలపై యుద్ధం చేస్తున్నారు. But where is this small Jewish state? ఇప్పుడు ఈ యొక్క చిన్న యూదా ప్రాంతము They are depending on the Lord, వారు దేవునిపై ఆధారపడుతున్నారు. and they claim that this is a land the Lord promised them. వారు ఏమంటున్నారంటే ఇది దేవుడు కోరుకున్నటువంటి స్థలం అని వారు ఎంచుతా ఉన్నారు. On October 7th, these Palestinians from the West Bank came and attacked Israelites and took some of them as hostages. ఈ యొక్క పాలస్తీనా ప్రాంతీయస్తులు చూస్తే ఇశ్రాయేల్ పై దాడి చేసి కొద్ది మందిని వారు తీసుకుని The వెళ్ళినారు. Hamas. ఈ యొక్క హమాస్ వారు That is when Israel started bombarding them. అందుకొరకే ఇశ్రాయేల్ వారు వారిపై ఇంకా దాడి చేయడం ఆరంభించారు. There is a lot of war going on. ఇప్పుడు చాలా యుద్ధం జరుగుతా For ఉంది. days together it is going on. దినాల తరబడి యుద్ధం జరుగుతా And ఉంది. it is slowly increasing. ఇప్పుడు నెమ్మదిగా ఆ యుద్ధము విస్తరిస్తా ఉంది. So this is one of the signs of the end times. ఈ యొక్క అంత్య దినాల యొక్క సూచనలో ఇది ఒక సూచన. When you go to Ezekiel chapter 38, Ezekiel, యెహెజ్కేలు గ్రంథము we don't need to go there. అక్కడికి వెళ్ళాం గాని It's chapter 38. 38వ అధ్యాయములో People are going to attack the nation of Israel. ప్రజలు వెళ్ళి ఇశ్రాయేల్ దేశంపై వారు దాడి చేస్తారు. Very soon, చాలా తక్కువ సమయంలోనే the world is going to get divided. ప్రపంచమంతా కూడా రెండు భాగాలుగా చేయబడుతుంది. One group ఒక గుంపు is supporting Israel. ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఉంటారు. The other group ఇంకో గుంపు will support this Palestine. ఈ పాలస్తీన్ల వారికి ఆధారంగా ఉంటారు. Yes, only two parties. కేవలం రెండు గుంపులు Only మాత్రమే. two groups in the world. ప్రపంచంలో రెండు గుంపులు మాత్రమే. Either you support Israel or you oppose Israel. ఇశ్రాయేల్ ప్రజల పక్షాన నిలబడాలి, లేకపోతే వారికి వ్యతిరేకంగానే నిలబడాలి. As we speak, మనం మాట్లాడినప్పుడు as we speak now, then US is supporting Israel. ఇప్పుడు మనం మాట్లాడితే అమెరికా దేశస్తులు వారికి సహాయంగా నిలబడ్డారు. UK is supporting. యుక్రెయిన్ వారు సపోర్ట్ చేస్తున్నారు. Australians were supporting. ఆస్ట్రేలియా వారు సపోర్ట్ So చేస్తున్నారు. some nations were coming under one group which support Israel. కొన్ని దేశాలు ఇశ్రాయేల్ వారికి ఆధారంగా సహాయంగా నిలబడుతున్నారు. And there is another group ఇంకొక గుంపు which slowly started supporting these Palestinians. నెమ్మదిగా పాలస్తీనా వారికి సహాయపడడం ఆరంభించారు. Those are all currently the Middle East countries. ఇవన్నీ కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ దేశాలు ఇవి. Iran, ఇరాన్, Iraq, ఇరాక్, Syria, Lebanon. తర్వాత లెబానోన్. All these countries ఈ యొక్క దేశాలన్నీ కూడా will support this West Bank, the Palestinians. ఈ యొక్క పాలస్తీనా వారికి సహాయంగా నిలబడుతున్నారు. So the world is going to be divided. ఇప్పుడు లోకమంతా కూడా రెండు భాగాలుగా చేయబడుతుంది. And there will be war. అప్పుడు యుద్ధం జరుగుతుంది. That Russia will come and attack Israel. అప్పుడు రష్యా వారు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలపై దాడి చేస్తారు. So today, ఇది నాన్న Russia is neither committing nor condemning. ఇప్పుడు ఈ యొక్క రష్యా వారు చూస్తే వారు ఇంకా ఏమాత్రం కూడా అందులో స్పందన లేకుండా ఉన్నారు. They are standing on the wall. వారు ఇంకా గోడపై నిలబడ్డట్టుగా గోడ మీద పిల్లిలాగా ఉన్నారన్నమాట. కాసేపు అటు జంప్ అవ్వచ్చు, ఇటు జంప్ అవ్వచ్చు. ఆ గోడ మీద పిల్లిలాగా ఉన్నారు. They are not either supporting Israel nor opposing Israel. వారు ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగానైనా లేరు, తర్వాత వారికి సహాయంగా కూడా లేరు. So also some Far East countries also. ఇంకా కొన్ని దూరదేశాలు కూడా Far East countries also are neither supporting nor denying. ఇంకా కొన్ని దేశాలు చూస్తే అవి వారికి సహాయంగా లేవు, తర్వాత వారిని వ్యతిరేకించడం లేదు. Finally, చివరికి very soon, చాలా తక్కువ సమయంలో the whole world will again focus on Israel. ప్రపంచమంతా కూడా ఇశ్రాయేలు పై వారు చూస్తారు. This book is book of Israelites. ఈ యొక్క గ్రంథము ఇశ్రాయేల్ యొక్క గ్రంథము. The world creation began in Israel. The creation, the whole history. ఈ యొక్క చరిత్ర అంతా కూడా ఇశ్రాయేల్ లోనే ఆరంభించబడింది. The mankind మానవాళి began in Israel, in that country, in that area. ఇశ్రాయేల్ దేశంలోనే ఆరంభించబడింది. And then it is going to end there. అది ఒక దినాన ముగించబడబోతుంది. When the Lord comes in the second time, ప్రభు రెండోసారి he is వచ్చినప్పుడు going to establish 1,000 years reign. ఆయన 1000 ఏళ్ల పరిపాలన స్థాపించినప్పుడు The capital city will be Jerusalem. ఆయన యెరూషలేములోనే ఆరంభిస్తాడు. Capital city. ఆయన యొక్క రాజధాని పట్టణము. So we all will be aligned to Jerusalem. మనము యెరూషలేమునకు సంబంధితులుగా ఉంటాం. So till yesterday, till October, అక్టోబర్ వరకు చూస్తే everybody is scattered in their thoughts. ప్రతి ఒక్కరు కూడా తమ తలంపులో చెదిరి ఉన్నారు. Everybody wants to go to other countries. వారు వేరే దేశాలకు వెళ్ళాలని అభిప్రాయం Some కలిగి people ఉన్నారు. want to go to US. కొంతమంది అమెరికా Some దేశానికి people want వెళ్ళాలని, to go to Canada. కొంతమంది కెనడాకు Some వెళ్ళాలని, people are going to Australia. కొంతమంది ఆస్ట్రేలియాకి So వెళ్ళాలని. your thoughts
thoughts and the news are scattered all over. ఈ రీతిగా అనేకమైనటువంటి తలంపులు ఆలోచనలు కలిగి ఉన్నారు. But today, కానీ ఈ దినాన everybody is talking about only one place. కేవలం ఒకే స్థలాన్ని గురించి ప్రజలందరూ మాట్లాడుతున్నారు. Jerusalem. యెరూషలేము. Jerusalem is a small country. యెరూషలేం చాలా చిన్న ప్రాంతం. Maybe less than our Telangana. అంటే మన తెలంగాణ ప్రాంతం కంటే చిన్నది. But that will be the big in the world history. అది ప్రపంచ చరిత్రలోనే ఎంతో ప్రాముఖ్యమైన. What does this all talk to us? ఈ యొక్క విషయం ఏం మనతో ఏం మాట్లాడతాం? Talk to us, the Lord is at the door. ప్రభు ఆయన ద్వారం యొద్దనే ఉన్నాడనేటువంటి సంగతిని ఇది మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. When the Lord was on the face of the earth, ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, and when just before he went to the cross, ఆయన శిలువ మీదకి వెళ్ళటానికి మునుపుగా he called all his disciples, తన శిష్యులందరినీ పిలిచాడు. and he was preparing them. వారిని సిద్ధపరుస్తున్నాడు. Do not be troubled. మీరు కలవరపడకండి. Let not your hearts be troubled. మీ హృదయాలను కలవరపడనీయకండి. I am going to go to the Father. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. And the disciples asked him, అప్పుడు శిష్యులు ఆయన అడిగారు, where are you going? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? How can we come there? మేము అక్కడికి ఎలాగ వస్తాం? And then the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు, I am the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. No one can come to the Father except through me. ఎవరు కూడా తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. Believe in me, నా యందు విశ్వాసం and ఉంచండి, then you will come to heaven. అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వస్తారు. And then they asked him, అప్పుడు వారు what ఆయన will అడిగారు, be the signs of your coming? ప్రభువా నీ యొక్క రాకడకు సూచనలు చెప్పమన్నారు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 24, 24వ అధ్యాయం verse 3. 3వ వచనం. When he sat on the Mount of Olives, ఆయన ఒలివల కొండ మీద the కూర్చున్నప్పుడు disciples came to him privately. శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చిరి. Tell us, when will these things be? ఇవి ఎప్పుడు జరుగును? What will be the sign of your coming? నీ రాకడకు ఈ యుగ What సమాప్తికి is the సూచనలు end of the age? ఈ యుగ సమాప్తికి సూచనలేమి? So the disciples came with a big question. ఇప్పుడు శిష్యులు ఈ ప్రశ్నతో ప్రభు యొద్దకు వచ్చారు. Lord, you are saying you are going away. ప్రభువా నేను వెళ్ళిపోతున్నాను You అంటున్నావు, said you are going to come again. నువ్వు మరలా వస్తాను అంటున్నావు, What will be the sign of your coming? నీ రాకడకు సూచనలేమి? Then the Lord told them, అప్పుడు ప్రభు వారితో అన్నాడు, I will not give you a date, a calendar date for my coming. నేను నా యొక్క రాకడ కొరకే ప్రత్యేకమైనటువంటి తారీఖు అని నేను చెప్పను, But I will give you the signs. అయితే దానికి సంబంధించిన సూచనలు నేను చెప్తాను. Deceivers will come before I come. నేను రావటానికి మునుపుగా మోసగాళ్ళు వస్తారు. Everybody will claim that I am Christ, I am true God. నేనే క్రీస్తును, నేనే నిజమైనటువంటి దేవుడిని చెప్పి చాలా మంది వస్తారు. And they will deceive many people. వారు చాలా మందిని మోసగిస్తారు. When you see lot of deceivers, చాలా మంది మోసగాళ్ళు, then my coming is drawing closer. ఆ రీతిగా కనబడినప్పుడు నా యొక్క రాకడ సమీపంగా ఉందని Verse తెలుస్తుంది. 6. 6వ వచనం. When you hear the wars and rumors of wars, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి విన్నప్పుడు do not be troubled. కలవరపడకుడి. These are the signs of my coming. ఇవి నా యొక్క రాకడ సూచన. Nation will rise against nation. జనం మీదకి జనము లేస్తును, Kingdom against kingdom. రాజ్యం మీదకి రాజ్యము. There will be famines, కరువులు ఉంటాయి, pestilences, తర్వాత తెగుళ్ళు ఉంటాయి, earthquakes. రోగములు ఉంటాయి. When you are seeing these things, ఈ యొక్క సంగతులు చూసినప్పుడు my coming is at the door. నా యొక్క రాకడ ద్వారం వద్దనే ఉంది. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సోదర today సోదరి, if you open the newspaper, ఇది నా వార్తాపత్రికలు తీస్తే all that you see నువ్వు చూసేదాన్ని కూడా or what is written here. ఇక్కడ రాయబడిన మాటలే. Yesterday, నిన్నటి there దినాన was a big earthquake in Nepal. నేపాల్లో గొప్ప భూకంపం కలిగింది. Hundreds of people died. వందల మంది చనిపోయినారు. We are keep on hearing wars and rumors of wars. మనము యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి వింటూనే ఉన్నాం. Nations rising against nations. ఒక రాజ్యం ఇంకొక రాజ్యానికి విరోధంగా. Pestilences are there. అక్కడ రోగ తెగుళ్ళు ఉన్నాయి. That means viruses will come. తర్వాత తెగుళ్ళు ఉంటా ఉన్నాయి. Famines will come. కరువులు ఉన్నాయి. Oh, terrible things. తర్వాత భయంకరమైన విషయాలు. Today the whole world is going through famine. ఇది నన్ను చూస్తే ప్రపంచం అంతా కూడా కరువు గుండా వెళ్తుంది. You and I, నీవు నేను, we are blessed people. ధన్యులము. We don't have famine in our country. మన God's grace. దేవుని కృపను బట్టి మన దేశంలో కరువు లేదు. We have plenty to eat. మనకు తినటానికి చాలా సమృద్ధిగా We have ఉంది. more than what we can bear. మనము కావాల్సిన దానికంటే అధికంగా ఉంది. Every day, ప్రతిదినము nice biryani is there. మంచి బిర్యానీ ఉంది, Chicken curries are there. చికెన్ కర్రీ, Mutton is there. మటన్ ఉంది. Fish is there. తర్వాత All the best of the foods we are enjoying. మనము సమస్త విధముల ఆహారాలను ఆనందిస్తున్నాం. So the country England, ఇంగ్లాండ్ దేశము now it is going through famine. అది కరువు గుండా వెళ్తుంది. 30% of the people in England are having only one meal a day. ఇంగ్లాండ్ దేశంలో దాదాపు 30% మందికి దినానికి కేవలం ఒక పూట మాత్రమే భోజనం ఉంది. ఒక్క పూట ఒక శాండ్విచ్ తిని బతుకుతున్నారు. ఒక పూట ఒక శాండ్విచ్ తిని బతుకుతున్నారు. That is country of England.
అది ఫిన్లాండ్ దేశం. One time that ruled the whole world. ఒకానొక సమయంలో ప్రపంచాన్ని పరిపాలించిన దేశము. Today ఏది నాన్న? it is struggling with famine, starvation. అది కరువు చేత ఆకలి చేత బాధపడుతున్నారు. Earlier days మునుపు దినాల్లో we used to say famine is there in South America, సౌత్ అమెరికాలో కరువు South ఉంది, Africa, సౌత్ ఆఫ్రికాలో కరువు those ఉంది. God forbidden countries there is famine. అదెంతో మారుమూల ప్రాంతం, నిషేధించబడిన ప్రాంతం, అక్కడ కరువు ఉంది. But today కానీ ఇది నాన్న, the best of the countries దేశాల్లోనే శ్రేష్టమైన దేశము. they are going through this famine. ఈ కరువు గుండా They వెళ్తున్నారు. are having jobless condition ఈ యొక్క ఉద్యోగాలు లేని పరిస్థితి, and financial crisis. ఆర్థికమైనటువంటి సమస్యలు, Terrible things are happening. భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి. All those things are written here in Matthew chapter 24. అవన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే రాయబడ్డాయి. According to some statisticians, కొద్దిమంది ఈ యొక్క లెక్కించేటువంటి వారి ప్రకారం even the United States is at the verge of economical collapse. అమెరికా దేశం కూడా చూస్తే ఆర్థిక పరమైనటువంటి స్థితిలో అది కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. China is at the verge of economical collapse. చైనా దేశం కూడా అది ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితి. We don't know which country will sustain. ఏ దేశం నిలబడుతుందో మనకు తెలియదు. The dynamics are so dynamic, so we don't know how things are happening. ఈ సంగతులన్నీ కూడా జరుగుతా ఉన్నప్పుడు ఏది ఏ సమయంలో ఏది జరుగుతుందో మనకు తెలియదు. That is the condition of the second coming. అది రెండవ రాకడలో ఉన్నటువంటి పరిస్థితి అలాగుంది. That's why the Lord said, అందుకే ప్రభు అంటున్నాడు, when you hear about coronavirus, మీరు యుద్ధములను గురించి విన్నప్పుడు, coronavirus, క్షమించండి, కరోనా వైరస్ మనమందరం కరోనా దగ్గర వెళ్ళాం కదా. That means the Lord is at the door. దాని అర్థం ఏంటంటే ప్రభు ద్వారం దగ్గరే ఉన్నాడు. Hear about wars, యుద్ధముల గురించి విన్నప్పుడు, Lord is at the door. ప్రభు ద్వారం దగ్గర ఉన్నాడు. Hear about earthquakes, భూకంపాల గురించి Lord is at the door. ప్రభు ద్వారం దగ్గర ఉన్నాడు. So as the coming of the Lord is coming, drawing closer and closer, ఎప్పుడైతే దేవుని యొక్క రాకడ ఇంకా సమీపిస్తా ఉంటుందో, all these things will increase. ఈ యొక్క సంగతులు ఇంకా ఎక్కువ అవుతాయి. Suddenly the Lord will come. అకస్మాత్తుగా ప్రభు వస్తాడు. Oh, don't think that there is much time. ఇంకా చాలా సమయం ఉందిలే అని అనుకోకూడదు. That is why the Lord says, అందుకే ప్రభు అంటున్నాడు, no one knows the hour or the date when the Son of Man will come. ఆ గడి అయినను ఆ దినమైనను మనిషి కుమారుడు ఏ సమయంలో వస్తాడో ఎవరికి కూడా తెలియదు. When everything is happening as business usual, అన్ని కూడా యథావిధిగా జరుగుతా ఉన్నప్పుడు, when people are eating and drinking, ప్రజలు తింటూ త్రాగుతున్నప్పుడు, marrying and giving into marriage, తర్వాత వివాహం చేసుకుంటూ వివాహానికి ఇస్తూ ఉన్నప్పుడు, will the whole when you are going to office normally, ఏదో విధిగా ఉద్యోగాలకు వెళ్తా you ఉన్నప్పుడు, are doing your routine work, నీ యొక్క యథావిధి పని చేస్తున్నప్పుడు, getting married with children, నీ యొక్క పిల్లలకు వివాహాలు చేస్తున్నప్పుడు, they are getting children, తర్వాత మీకు పిల్లలు life తెచ్చుకుంటున్నప్పుడు, is going smooth as usual, mechanically. ఈ రీతిగా యాంత్రికంగా అన్ని విషయాలు కూడా చక్కగా జరుగుతున్నప్పుడు, Suddenly the Lord will come. అకస్మాత్తుగా ప్రభు దిగి వస్తాడు. When the Lord comes into the midday, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, two people will be doing the same work. ఇద్దరు వ్యక్తులు ఒకే పని చేస్తుంటారు. One will be lifted up, ఒక వ్యక్తి ఎత్తబడతాడు, another will be left behind. ఇంకో వ్యక్తి విడిచిపెట్టబడతాడు. Two women will be grinding the mill, ఇద్దరు స్త్రీలు ఆ యొక్క తిరగలు విసురుతా one ఉంటారు. will be taken up, ఒకరు ఎత్తబడతారు, another will be left behind. ఇంకొకరు విడిచిపెట్టబడతారు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, today ఇది నాన్న, you and I నీవు నేను need to prepare for his coming. తన రాకడ కొరకే Oh, సిద్ధపడాలి. there is no more time, ఇంకా సమయం లేదు, no more delay, ఇంకా ఆలస్యం లేదు, no more postponement. తర్వాత ఇంకా వాయిదా వేయటం లేదు. This is an emergency. ఇది అత్యవసర We పరిస్థితి. all need to be very, very clear about whether we are ready for his coming or not. మనమందరం కూడా ఆయన రాకడ కొరకే సిద్ధంగా ఉన్నామనేటువంటి ఆ స్పష్టమైన నిశ్చయతలో మనం ఉండాలి. How can we be ready for the Lord? ఏ రీతిగా ప్రభు రాకడ కొరకే మనం సిద్ధంగా ఉండొచ్చు? We'll simply see 5 important aspects of that. మనం దాని కొరకే 5 ప్రాముఖ్యమైన సంగతులు చూస్తాం. How do we get ready for the second coming of the Lord? ప్రభు యొక్క రెండవ రాకడ కొరకే ఎలాగో మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి? First of all, మొదటిది, believe in the way the Lord Jesus Christ. యేసు మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారినందు విశ్వాసం ఉంచాలి. John's Gospel, John's Gospel, యోహాను సువార్త chapter 14. 14వ అధ్యాయం. John's Gospel, chapter 14. యోహాను సువార్త 14. The Lord was talking to his disciples. ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. Verse 2. రెండవ In వచనం, my Father's house there are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. I am going to go to prepare a place for you. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. That is the work promise for this year also. ఈ సంవత్సరం కొరకే మనకి మన వాగ్దానం కూడా అదే. I am going to go prepare place for you. నేను మీకు స్థలాన్ని సిద్ధపరచ I will వెళ్ళుచున్నాను. come again నేను మరలా వస్తాను. and to receive
you unto myself. నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని కూడా తీసుకొని I పోతాను. will not come for everyone. నేను ప్రతి ఒక్కరి కొరకు రాను. Only those who received me as my savior. ఎవరైతే తమ స్వంత రక్షకునిగా అంగీకరించినారు. And Thomas asked the Lord, అప్పుడు తోమ ప్రభుని అడుగుతా Lord, వచ్చాడు, where are you going? ప్రభు నువ్వు ఎక్కడికి How వెళ్తున్నావు? can we come there? మేము అక్కడికి ఎలాగ వస్తాము? How can we know the way? ఆ మార్గాన్ని ఎలాగ తెలుసుకుంటాం? Jesus said, యేసు ప్రభు I అన్నారు, am the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర you సోదరి, and I నేను need to receive the Lord as our way, యేసుక్రీస్తు ప్రభువుని మన మార్గముగా as అంగీకరించాలి. our life, మన జీవితంలో as our truth. మన యొక్క సత్యముగా ఆయన He is అంగీకరించాలి. our savior. ఆయనే మన యొక్క రక్షకుడు. There is no other way. ఇంకా వేరే ఏ మార్గం కూడా There is లేదు. only one way. కేవలం ఒకే ఒక That మార్గము, is the way through the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారే మార్గము. The way to heaven పరలోకానికి మార్గము is through the cross of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ద్వారానే నీకు మార్గము. In order for you to go to heaven, నీవు పరలోకానికి వెళ్ళాలంటే your sins must be forgiven. నీ పాపాలు క్షమించబడాలి. Your sins can only be forgiven by the precious, sinless, spotless blood shed on the cross of Calvary. కలువరి శిలువ మీద చిందించబడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నిష్కలంకమైన నిర్దోషమైన నిందారహితమైనటువంటి రక్తము ద్వారా మాత్రమే నీ పాపాలు క్షమించబడతాయి. Nothing can take away our sin. ఏది కూడా మన పాపములు తీసివేయలేదు. The blood of the bulls and goats cannot take away our sin. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము మనం పాపములను తీసివేయలేదు. Only the blood of the Lord Jesus Christ కేవలము యేసు ప్రభువు వారి యొక్క రక్తం can మాత్రమే satisfy the wrath of God. అది దైవోగ్రతను అది తృప్తిపరుస్తుంది. And it can only bring salvation. అది కేవలం రక్షణ తీసుకొని వస్తుంది. That's why the Lord said, అందుకే ప్రభు అంటున్నాడు, let not your hearts be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి. Believe in me. నా యందు విశ్వాసం All ఉంచండి. that you need to do is నువ్వు చేయాల్సిందల్లా కూడా trust me నా యందు నమ్మిక and ఉంచండి. trust the provision that I made for you. నేను మీ కొరకే చేసినటువంటి ఆ యొక్క సదుపాయమును నమ్మండి. I am the way. నేనే మార్గమును. There is no other way. ఇంకా ఏ మార్గము లేదు. Every other way ఇంకా ఇతర మార్గాలు will take you to hell. అవి నరకానికి తీసుకుని There is వెళ్తాయి. only one way. కేవలం ఒకే It మార్గము. is a highway. అది ఉన్నత It మార్గం. is a holy way. అది It పరిశుద్ధ is a మార్గం. righteous way. అది It నీతియుక్తమైన is a మార్గము. straight way. Straight way. అది నేరుగా ఉన్నటువంటి It మార్గం. is a way to heaven. అది పరలోకానికి కొరకైన మార్గం. Have you come onto the way, the Lord Jesus Christ? మార్గమైనటువంటి యేసు ప్రభువు వారి యొద్దకు నువ్వు వచ్చావా? Today, ఈ దినాన before you go out of this door, ఈ స్థలాన్ని విడిచి వెళ్ళటానికి మునుపుగా make sure నువ్వు that you have నిశ్చయపరచు. received the Lord as your Savior. యేసు ప్రభువాన్ని నీ స్వంత రక్షకుని అంగీకరించావా? The world tells us లోకం అంటుంది there are many ways. అనేకమైన మార్గాలు ఉన్నాయి. All roads lead to Rome. అన్ని మార్గాలు ఈ యొక్క రోమా ప్రాంతానికి తీసుకుని వెళ్తాయి You అంటారు. can go any way. నువ్వు ఏ మార్గాన వెళ్ళొచ్చు You can అంటారు. believe any God. నువ్వు ఏ దైవాన్ని వెంబడించు. You can believe in yourself. నిన్ను నువ్వు నమ్ముకో అంటారు. You can do good works. నువ్వు మంచి కార్యాలు చేయి. Everybody will ultimately go to heaven. ప్రతి ఒక్కరు కూడా చెడు చివరికి పరలోకానికి వెళ్ళిపోతారు అంటారు. But the Lord says అయితే ప్రభు అంటున్నాడు, there is one way. కేవలం ఒకే మార్గము, There is no other way. ఇంకే ఏ మార్గము లేదు. There is no one who shed the blood for you. నీ కొరకే రక్తము గార్చిన వారు ఎవరు లేరు. There is no one who loved like the Lord. నిన్ను ప్రభు వలె ప్రేమించిన వారు ఎవరు లేరు. There is no one who wants to redeem you. నిన్ను విమోచించాలనుకునే వారు ఎవరు లేరు. The Lord said, I am the way. ప్రభు అన్నాడు, నేనే మార్గమును. All that you need to do is నువ్వు చేయాల్సిందల్లా కూడా come to Him. ఆయన ఎదుకురా. Lord, I am a sinner. ప్రభా నేను పాపిని, I am wandering without a way. నాకు మార్గము లేకుండా I తిరుగులాడుతున్నాను. am struggling in my sin. నా పాపములో I పోరాడుతున్నాను. am struggling in my temptation. నా యొక్క శోధనలో ఓడిపోతున్నాను. I don't know what to do. ఏం చేయాలో తెలియదు. I am living a goalless, wandering life. నేను చూస్తే ఎటువంటి గురి లేకుండా తిరుగులాడుతూ ఉన్నాను. Oh Lord, forgive me, Lord. ప్రభా నన్ను క్షమించు. When you come, నువ్వు అలాగొస్తే I don't want to be left behind. Sorry. I don't want to be left behind. నేను వెనక విడిచిపెట్టకూడటం I లేదు. want to be with you in eternity. నిత్యత్వంలో నీతో కూడా నేను ఉంటాను. Come into my heart, నా Lord. హృదయంలోనికి రా ప్రభా. God's word says, ప్రభు వాక్యం అంటుంది, Romans రోమిలికి రాసిన పత్రిక chapter 10. 10వ అధ్యాయం. Romans రోమిలికి రాసిన పత్రిక chapter 10, 10వ verse అధ్యాయం 9. 9వ If వచనం. you confess with your mouth Lord Jesus and believe in your heart God raised him from the dead, you will be saved. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. Salvation is very simple. ఈ యొక్క రక్షణ ఎంతో సరళమైంది. Salvation is turning away from sin and turning unto the Savior. రక్షణ ఏంటంటే పాపం నుండి మరలుకొని రక్షకుని వైపు తిరగటము. That's all you need to do. నువ్వు చేయాల్సిందంతే. Turn away from the sin ఆ పాపం నుండి మరలుకొని and turn unto the Savior. రక్షకుని వైపు తిరగాలి. Believe in your heart. నీ
హృదయంలో విశ్వాసం ఉంచు. Confess with your mouth, నీ నోటితో ఒప్పుకో, Lord, you are my Savior. ప్రభువా నీవే నా You రక్షకుడు, are my Lord. నీవే నా You ప్రభువు, are my Master. నీవే నా యజమానుడు. I trust you. నీ యందు నమ్మిక Come ఉంచుతున్నాను, into my heart. నా హృదయంలోనికి రా. John's Gospel, యోహాను సువార్త chapter 1. మొదటి అధ్యాయం. John's Gospel, యోహాను సువార్త chapter 1, మొదటి అధ్యాయం verse 12. 12వ వచనం. As many as received him, to them he gave the right to become the children of God. తన్నెందరు అంగీకరించిన వారికి అందరికి, అనగా తన నామనందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. To all those who believe in his name, ఎవరైతే ఆయన నామనందు విశ్వాసం ఉంచుతారో he gave the right to become the children of God. దేవుని యొక్క పిల్లలైనటువంటి అధికారం ఆయన ఇచ్చాడు. All that you need to do is నువ్వు చేయాల్సిందల్లా కూడా believe in your heart, నీ హృదయంలో విశ్వాసం confess ఉంచు. with your mouth, నీ నోటితో ఒప్పుకో, Jesus is Lord, యేసు ప్రభువును ఒప్పుకో, and he will make you his child. తన బిడ్డగా ఆయన He చేసుకుంటాడు. will write your name in the Lamb's book of life. గొర్రెపిల్ల జీవ గ్రంథం ముందు నీ పేరు For రాస్తాడు. them he is coming again. వారి కొరకే ఆయన మరలో వస్తున్నాడు. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు only his children will see him. కేవలము ఆయన పిల్లలు మాత్రం ఆయన చూస్తారు. They will be lifted up. వారు మాత్రం They ఎత్తబడతారు. will enter into his glory. వారు తన మహిమలో ప్రవేశిస్తారు. All the other people మిగిలిన వారంతా will be left behind. వెనక విడిచిపెట్టబడతారు. All the people who are left behind, ఎవరైతే వెనక they విడిచిపెట్టబడతారు will go through terrible time of 7-year tribulation. వారు 7 ఏళ్ల భయంకరమైనటువంటి శ్రమ కాలం గుండా వారు వెళ్తారు. Finally, they will end up in hellfire. చివరికి నిత్య నరకాగ్నిలో తమ యొక్క జీవితం My dear ఉంటుంది. brothers and sisters, నా ప్రియమైన సోదర if సోదరి, you have not given your heart to the Lord so far, ప్రభునకు ఇంకను నీ యొక్క హృదయాన్ని ప్రభుకి ఇవ్వకపోతే, if you are postponing your salvation, నీ రక్షణను ఇంకాను వాయిదా if you వేస్తున్నావు, are neglecting your నీ salvation, రక్షణను నిర్లక్ష్య పెడుతూ ఉంటే, come to him today. ఇది నా ప్రభు ఎదుకు రా. We don't know. Tomorrow might be the Lord's day. మనకు తెలియదు రేపటి దినమే చివరి దినం కావచ్చు. All the signs that Lord told in Matthew chapter 24 already happened. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా ఇదివరకే జరిగినాయి. In the twinkling of an eye, ఒక రెప్పపాటున you will be lifted up నువ్వు ఎత్తబడతావు, if you believe in him. నువ్వు ఆయన యందు విశ్వాసం So ఉంచితే. first way to prepare for the second coming, రెండో రాకడ కొరకే సిద్ధపడడానికి మొదటి మార్గము believe in the Lord Jesus Christ and accept him as your personal savior. యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచి ఆయనని యొక్క వ్యక్తిగతమైనటువంటి రక్షకునిగా అంగీకరించాలి. Secondly, రెండోది, you all the believers, విశ్వాసులైనటువంటి వారు you need to live a life of holiness. నువ్వు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. Be washed by the blood of the Lamb గొర్రె- daily. గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా దినదినము కడగబడుతూ ఉండాలి. Revelation ప్రకటన chapter 22 22 verse 14. 14వ వచనం. Revelation ప్రకటన 22:14. 22:14. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకొని వారు ధన్యులు. Those who make their clothes white, they are blessed people. తమ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకున్న వారు ధన్యులు. That means those who live a holy life, ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని they జీవిస్తారు will be lifted up. వారెత్తబడతారు. All the other immoral people, మిగిలినటువంటి అనైతికమైనటువంటి వారు, unholy people, అపరిశుద్ధులు will be left behind. వారు వెలుపట్టు ఉండిపోతారు. 22:15. 22:15 వచనం. Outside are the dogs and sorcerers and sexually immoral, murderers, idolaters, and all the liars. కుక్కలును మాంత్రికులను వ్యభిచారులను నరహాంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. All these unholy people ఈ యొక్క అపరిశుద్ధులు will be left behind. వారు వెనకలా విడిచిపెట్టబడతారు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర we సోదరి, need to strive to maintain our holiness. మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎంతో ప్రయాసపడాలి. We were made holy by the blood that was shed on the cross of Calvary. కలువరి శిలువ మీద చెందించబడిన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. But every day కానీ we ప్రతిదినము need to wash our clothes. మన యొక్క వస్త్రాలను ఉదుక్కుంటూ We ఉండాలి. need to cleanse our hearts. మన హృదయములను శుద్ధిపరచుకుంటూ Is there ఉండాలి. anything unclean in my life? నా జీవితంలో ఏదైనా అపవిత్రమైనది ఉందా? Is there anything unacceptable to the Lord in my life? నా యొక్క జీవితంలో దేవుడు అంగీకరించినటువంటి సంగతి On ఏదైనా a ఉందా? daily basis, అనుదినము we need to examine ourselves మళ్ళీ పరీక్షించుకోవాలి. and
Why make ourselves white and holy? మనల్ని మనమే పరిశుద్ధంగా మనం చేసుకోవాలి. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన the సోదర Lord is సోదరీలు, coming very soon. ప్రభు త్వరగా వస్తున్నాడు. Every sin will be judged. ప్రతి పాపమునకు తీర్పు తీర్చబడుతుంది. He shed his holy blood for us. ఆయన మన కొరకై తన పరిశుద్ధ రక్తాన్ని He కార్చాడు. wanted us to live a holy life. మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని Without జీవించాలని కోరాడు. holiness, no one can see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. No one can enter into the kingdom of God. ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. 1 John 1:9. మొదటి యోహాను మొదటి అధ్యాయం If 9వ we వచనం. confess our sins, మన పాపలు మనం ఒప్పుకుని He ఎడల is faithful and just and will forgive our sins and purify us from all unrighteousness. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. Oh, today, ఈ దినాన as believers, we విశ్వాసులముగా need to see what is defiling us మనల్ని అపవిత్రపరిచేటువంటి సంగతి ఏంటో చూడాలి. in our actions, మన యొక్క in కార్యాల్లో, our attitudes, మన వైఖరిలో, in our relationships. మన సంబంధాల్లో Every day, ప్రతిదినము కూడా knock off everything that is unholy from our life. మన యొక్క జీవితంలో అపరిశుద్ధంగా ఉన్నటువంటి సంగతులన్నీ తీసివేసుకోవాలి. Unholy friendships, అపరిశుద్ధమైన స్నేహము, unholy relationships, అపరిశుద్ధమైన సంబంధాలు, unholy business, అపరిశుద్ధమైనటువంటి వ్యాపారం, unholy words. అపరిశుద్ధమైన మాటలు We need to slowly cut them off. నెమ్మదిగా వాటన్నిటిని కూడా తీసివేసుకోవాలి. Based upon your holiness, నీ పరిశుద్ధతను అనుసరించి you will be rewarded tomorrow. రేపు దినాన నీకు బహుమానం ఉంటుంది. First of all, మొదటిగా believe in the Lord Jesus Christ. యేసు ప్రభువారినందు విశ్వాసం ఉంచు. Secondly, రెండవది live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. Thirdly, మూడవది be watchful. ఎల్లప్పుడూ మెలకువగలిగి ఉండాలి. Be watchful. మెలకువగలిగి ఉండాలి. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 24. 24. The Lord was saying again and again, ప్రభు మరలా అంటున్నాడు, be watchful. మెలకువగా ఉండుడి. Verse 4. 4వ వచనం, Take heed no one deceives you. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా Verse చూసుకోండి. 42. 42. Watch therefore. కావున మేలుకొని ఉండుడి. Verse 43. 43. Be watchful. మెలకువగా ఉండి. Verse 44. 44. Be ready. సిద్ధంగా ఉండుడి. Again and again, మరలా Lord was saying, be watchful. ప్రభు అంటున్నాడు, మెలకువగలిగి ఉండమంటున్నాడు. Chapter 25, 25. first 13 verses, మొదటి 13 వచనాల్లో talk about watchfulness. ప్రభు మెలకువగలిగి ఉండేటువంటి స్థితిని గురించి Verse మాట్లాడుతున్నాడు. 13, 13వ వచనం, watch therefore. కాబట్టి మెలకువగా ఉండుడి. Oh, the Lord told this parable of 10 virgins ప్రభు ఈ 10 మంది కన్యకలను గురించిన ఉపమానం చెప్పాడు. to tell about our watchfulness and preparation. మన యొక్క సిద్ధపాటును గురించి, మెలకువగా ఉండేటువంటి స్థితిని గురించి చెప్పాడు. We know this parable very well. ఈ యొక్క ఉపమానం మనకు బాగా తెలుసు. There were 10 virgins అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. waiting for the bridegroom. పెళ్లి కుమారుని కొరకు వేచున్నారు. 5 were wise, 5 were foolish. 10 మంది ఏమో బుద్ధి గలవారు, 10 మంది బుద్ధి లేనివారు. 5 were foolish. 10 మంది బుద్ధిహీనులు, 5. 5 మంది బుద్ధిహీనులు, And 5 were wise. 5 మంది ఏమో జ్ఞాన బుద్ధి All 10 కలిగిన of them, 10 మంది they were waiting for the bridegroom. వారు పెళ్లి కుమారుని కొరకు వేచున్నారు. They had lamps. వారి యొద్ద దీపాలు ఉన్నాయి. They were all waiting. వారు వేచున్నారు. And again, the bridegroom was delayed. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు They all slumbered. వారందరూ కునికినారు. And everybody slept. వారందరూ నిద్రపోయారు. In the midnight, there was a cry, here comes the bridegroom. మధ్యరాత్రి పెళ్లి కుమారుడు వచ్చినాడు అటువంటి కేక వినబడింది. And all the virgins got up. అప్పుడు పెళ్లి యొక్క కన్యకలంతా లేచారు. 10 మంది లేచారు. 10 మంది లేచారు. 10 people heard the voice. 10 మంది స్వరం విన్నారు. 10 people got up. 10 మంది లేచారు. 10 people tried to trim their lamps. 10 మంది ఆ యొక్క తమ దీపాలను బాగు చేసుకోవాలనుకున్నారు. 5 of them, 5 మంది they were able to light their lamps. వారు తమ దీపాలను సరి చేసుకోగలిగారు. And the others were not able to lit their lamps. మిగిలినటువంటి 5 మంది తమ దీపాలను వెలిగించుకోలేకపోయారు. Meanwhile, అదే the సమయంలో bridegroom came. పెళ్లి కుమారుడు వచ్చాడు. Those who are ready, ఎవరైతే సిద్ధంగా ఉన్నారు they entered into the wedding feast of the bride. వారు ఆ పెళ్లి కుమారుని పెళ్లి విందులో ప్రవేశించారు. All the other 5 మిగిలినటువంటి 5 మంది were left behind. వెనక విడిచిపెట్టబడ్డారు. Verse 10, 10వ వచనం, and the door was shut. అక్కడ అంతటా తలుపు వేయబడెను. After the door was shut, ఎప్పుడైతే తలుపు వేయబడిందో there is no more opening. ఇక మరలా తెరవటం ఉండదు. 5 were foolish. 5 మంది బుద్ధి లేని 5 were wise. 5 మంది బుద్ధి గలవారు. The difference between the wise and foolish, ఈ యొక్క బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి ఉన్నటువంటి తేడా ఏంటంటే very, very marginal. చాలా అంటే తక్కువగా ఉన్నటువంటి Very స్థితి. little. చాలా తక్కువ. Because for 10 of them, 10 మంది they know the bridegroom is coming. పెళ్లి కుమారుడు వస్తున్నాడని వారికి They are తెలుసు. all in the same place. వారందరూ ఒకే స్థలంలో They are all ఉన్నారు. ready. వారందరూ సిద్ధంగా ఉన్నారు. They are all waiting. వారందరూ వేచి ఉన్నారు. All the 10 of them slept. ఆ 10 మంది నిద్రపోయారు. All 10 heard the voice. అందరూ కూడా స్వరాన్ని విన్నారు. All of them got up. అందరూ లేచారు. All had lamps. అందరి దగ్గర దీపాలు ఉన్నాయి. What is the difference between wise and foolish? ఈ యొక్క బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి ఉన్న తేడా ఏంటి? Very small.
అది చాలా తక్కువ. One had the oil, ఒకరి దగ్గర నూనె ఉంది, the other did not have the oil. ఇంకొకరి దగ్గర నూనె That's లేదు. the only difference. అదే కేవలం తేడా. So today, ఇది నాన్న you and I నీవు నేను need to examine, పరీక్షించుకోవాలి. do I have that oil? ఆ నూనె నాలో The ఉందా? oil represents the Holy Spirit. ఆ యొక్క నూనె అంటే పరిశుద్ధాత్మ. The oil represents salvation. ఈ యొక్క నూనె రక్షణ గుర్తుగా ఉంది. The oil represents the word of God. ఈ యొక్క నూనె దేవుని వాక్యాన్ని గుర్తుగా ఉంది. Are you properly saved? నువ్వు సరైన విధానంలో రక్షించబడ్డావా? Have you received the Lord as your personal savior? యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించావా? That is what it matters. అదే విషయము. You might be in the house of God. నువ్వు దేనింటికి You may రావచ్చు, be singing songs. పాటలు పాడొచ్చు, You may be worshiping. ఆరాధన You చేయొచ్చు, may be even doing the ministry also. నువ్వు దేవుని పరిచర్య కూడా But చేయొచ్చు. unless the Lord is in your heart, అయితే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. unless you have salvation, రక్షణ నీకు లేకపోతే, unless you have the Holy Spirit guiding and leading you, పరిశుద్ధాత్మ నీలో ఉండి నేను నడిపించకపోతే, on that day, ఆ దినాన the door will be shut. ఆ తలుపు వేయబడుతుంది. So therefore be watchful. కాబట్టి మెలకుగా ఉండండి. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సోదర the Lord సోదరి, will come at an unknown time, suddenly. ప్రభు తెలియనటువంటి గడియలో అకస్మాత్తుగా ఆయన వస్తాడు. Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Do not fool yourself. I am in the house of God. I will be lifted up. నేను దేవుని యొక్క ఇంటిలో ఉన్నానని నిన్ను నీవే ఆ రీతిగా బుద్ధిహీనపరచుకోకు. Unless you have this oil of salvation, oil of Holy Spirit in you, you cannot be lifted up. నీ యొక్క జీవితంలో ఈ యొక్క నూనె అటువంటి రక్షణ, ఈ యొక్క నూనె అటువంటి పరిశుద్ధాత్మ నీలో లేనట్లయితే నువ్వేమాత్రం కూడా ఎత్తబడవు. Be watchful. కాబట్టి మెలకువగా ఉండాలి. The circumstances ఈ యొక్క పరిస్థితులను will చూస్తే be very difficult. అవి ఎంతో కష్టకరము. We need to watch our own life. మనము మన సొంత జీవితాలను మెలకువగలిగి We need to చూసుకోవాలి. watch our ways. మన మార్గాలను చూసుకోవాలి, Watch our words. మన మాటలను గమనించాలి, Watch our relationship. మనం కలిగి ఉన్నటువంటి సంబంధాలను చూసుకోవాలి, Watch over our family. మన కుటుంబాలు చూసుకోవాలి. Be watchful. కాబట్టి మెలకువగా ఉండాలి. And fourthly, నాలుగోది be witnessing. దేవునికి సాక్షులుగా ఉండాలి. The Lord said, ప్రభు అంటున్నాడు, you need to be my witnesses. మీరు నాకు సాక్షులుగా That ఉండాలి. is the commandment the Lord gave to his disciples. దేవుడు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. Go into all the world లోకమంతటికి వెళ్ళి and preach the gospel, సువార్తను ప్రకటించండి. and go from Jerusalem to Judea and to Samaria and to the ends of the world. యెరూషలేము మొదలుకొని యూదయ సమరయ భూదిగంతముల వరకు వెళ్ళమన్నాడు. And you shall be my witnesses. మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్నాడు. That is this year's promise. అది మనకి ఈ సంవత్సరం You ఇవ్వన్న వాగ్దానం are my కూడా. witnesses. మీరు నాకు సాక్షులై ఉన్నారు. The Lord is coming very soon. ప్రభువు త్వరగా వస్తున్నాడు. The Lord comes. ప్రభు వచ్చినప్పుడు He will ask you, ప్రభు నిన్ను అడుగుతాడు, how many people you witness? ఎంతమందికి నువ్వు సాక్ష్యం ఇచ్చావు? How many people you share the gospel? ఎంతమందికి సువార్తను The ప్రకటించావు? Lord told the disciples, ప్రభు శిష్యులతో అన్నాడు, you go to Jerusalem, మీరు యెరూషలేముకు వెళ్ళండి, Judea, యూదయ Samaria, సమరయ ends of the world, భూదిగంతముల వరకు and వెళ్ళమన్నాడు. tell about Jesus Christ. యేసు ప్రభువాని గురించి చెప్పమన్నాడు. What is witnessing? సాక్ష్యం ఇవ్వటం అంటే ఏంటి? Witnessing is sharing our testimony. ఈ యొక్క సాక్ష్యం ఇవ్వటం అంటే మన సొంత సాక్ష్యాన్ని పంచుకోవటం. How I was before I accepted the Lord, యేసు ప్రభువాన్ని అంగీకరించడానికి మునుపుగానే ఎలా ఉన్నాను, and I received the Lord, what transformation that has brought into my life. యేసు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత ఎటువంటి మార్పు నా జీవితంలో కలిగింది. That's all we need to tell. అదే మనం సాక్ష్యం ఇవ్వాలి. We don't need to know so much of Bible. ఎంతో బైబిల్ తెలియాల్సిన పని లేదు. Just tell your life story. ఏదో నీ యొక్క జీవిత చరిత్ర మాత్రం చెప్తే చాలు. This year, ఈ సంవత్సరం 2023, 2023 we received nice promise. మంచి వాగ్దానం పొందాం. You shall be my witnesses. మీరు నాకు సాక్షులై ఉండండి. How many of you lived a life of witnessing to the Lord? మీలో ఎంతమంది దేవునికి సాక్షులుగా జీవించారు? This is 9th month, ఇది 9వ నెల, second Sunday. ఇక 2వ Year ఆదివారం, is almost over. ఇక దాదాపుగా At సంవత్సరం the end of అయిపోయింది. the year, ఈ యొక్క సంవత్సరాంతములో ఎవరికన్నా సాక్ష్యం చెప్పామా? ఎవరికైనా సాక్ష్యం చెప్పామా? ఎవరికన్నా సువార్త చెప్పామా? ఎవరికైనా సువార్త చెప్పామా? Otherwise, లేనట్లయితే on that day, నా దినాన we will be put to shame. నువ్వు యొక్క I సిగ్గుపరచబడతావు. gave you only one command. నేను నీకు ఒకే ఆజ్ఞ ఇచ్చాను, Go and be my witness. మీరు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండమన్నాను. You don't need to be a big preacher. మీరు బోధకుడుగా You don't ఉండాల్సిన need to పని so లేదు. many talents. అనేక మంది తలాంతులు లేకపోవచ్చు. You tell about your life. నీ జీవితాన్ని గురించి సాక్ష్యం ఇవ్వు. You tell about your God. నీ యొక్క దేవుని గురించి చెప్పు. That's all you need to tell. నువ్వు చేయాల్సింది కూడా అంతే. You shall be my witnesses. మీరు నాకు సాక్షులై ఉంటారు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర when సోదరి, Brother Baksing uncle started with the testimony, భక్సింగ్ అంకుల్ సాక్ష్యాన్ని ఆరంభించినప్పుడు everybody must be a witness. ప్రతి ఒక్కరు కూడా సాక్షులే ఉండాలి. Every church member, ప్రతి సంఘంలో సభ్యుడు they should carry Bible.
వారు బైబిల్ని తీసుకొని They వెళ్ళాలి. should carry by song book. వారు పాటల పుస్తకం They తీసుకోవాలి. should carry gospel tracts. వారు సువార్త పత్రికలు తీసుకొని వెళ్ళాలి. Where you should distribute వారు ఎక్కడ పంచాలి? బస్ స్టాండ్ లో, బస్ స్టాండ్ లో, సిటీ బస్ లో ఎక్కినప్పుడు, సిటీ బస్ లో ఎక్కినప్పుడు, ఆటోలో వెళ్ళినప్పుడు, ఆటోలో వెళ్ళినప్పుడు, కాలేజీలో, కాలేజీలో, స్కూల్లో, స్కూల్లో టేక్ ఎవ్రీ అకేషన్, ప్రతి సందర్భాన్ని తీసుకొని షేర్ ద గాస్పల్. సువార్తను ప్రకటించమని. Everybody did that. ప్రతి ఒక్కరు అలాగ చేశారు. Nobody was lazy in those days. ఎవరు ఆ దినాల్లో యొక్క సోమరులుగా లేరు. Everybody carried the tracts. ప్రతి ఒక్కరు కూడా కడపత్రికలు తీసుకొని వెళ్ళారు. When you are sitting in the city bus, సిటీ బస్ లో కూర్చొని next to your seat, నీ పక్కన కూర్చున్న somebody else is there. ఎవరో You కూర్చున్నారు. just give a gospel tract. వారికి సువార్త పత్రిక By ఇవ్వు. the time his stage comes, he will finish reading the tract also. ఆ యొక్క స్టేజ్ వచ్చేంతలో ఆ పత్రిక చదవడం కూడా So many అయిపోతుంది. people were saved because of the gospel tracts. ఈ యొక్క సువార్త పత్రికల ద్వారా చాలా మంది రక్షణ పొందారు. When you go into auto, ఆటోలో when you వెళ్తున్నప్పుడు, get down from auto, ఆటోను దిగేటప్పుడు give one tract to the auto fellow. ఆటో డ్రైవర్కి ఒక పత్రిక ఇవ్వు. That's how the Bhaksing trained us. ఆ రీతిగా భక్సింగ్ గారు మళ్ళీ సిద్ధపరిచారు. Today, ఇది నాన్న we lost that vision. ఆ దర్శనాన్ని పోగొట్టుకున్నాను. Nobody is sharing any witnessing, no witnessing job. ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వటం, ఇంకా సాక్ష్యం ఇచ్చే పనే లేకుండా No ఉన్నారు. personal evangelism. వ్యక్తిగతమైనటువంటి సువార్త చెప్పడం లేదు. Everybody is an evangelist. ప్రతి ఒక్కరు కూడా సువార్థికులే. One-on-one evangelism. ఒకరితో ఒకరు మాట్లాడుతూ సువార్త You చెప్తారు. don't need to stand before the thousands and preach the gospel. ఏదో నువ్వు వేల మంది ముందు నిలబడి సువార్తను ప్రకటించాల్సిన పని లేదు. Personal evangelism is the most effective form of evangelism. వ్యక్తిగతముగా సువార్త ప్రకటించడం చూస్తే అదెంతో శక్తివంతమైనటువంటి సువార్త పని. There are many ways of evangelism. సువార్త పనిలో చాలా పద్ధతులు ఉన్నాయి. Personal evangelism, వ్యక్తిగతమైనటువంటి సువార్త చెప్పడం you can always do. You can always do. నువ్వు ఎల్లప్పుడు చేయొచ్చు. Talk to your friends. నీ స్నేహితులతో మాట్లాడు. Take occasions. ఒక తీర్మానం తీసుకొని Call them for Christmas. క్రిస్మస్ కి వారిని పిలువు. Call them for party in your house. మీ యొక్క ఇంటిలో ఒక పార్టీకి వారిని Share పిలువు. the gospel to them. సువార్తను ప్రకటించు. Call for your birthday. నీ యొక్క బర్త్డేస్ కి వారిని పిలువు. Share the gospel to them. వారికి సువార్తను చెప్పు. Oh, when we say, oh, so much of opposition is outside, బయట చాలా ఎంతో ఎదిరింపు ఉందని we are అంటాం. not able to go for open air. బహిరంగ సువార్తకు వెళ్ళలేకపోతున్నాం. But you find, ask the Lord to give you more opportunities to share the gospel. ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి వేరే వేరే తరుణాలు ఇమ్మని ప్రభువును మనం అడగాలి. God will create opportunities for you. దేవుడు నీ కొరకై వేరు వేరు తరుణాలను ఏర్పాటు చేస్తాడు. You should have that desire. అటువంటి కోరిక ఉన్నప్పుడు Be his witnesses. తనకు సాక్షులుగా మనం ఉండే కోరిక కలిగి ఉండాలి. Our time is up. Our time, the Lord is coming near. ప్రభు ఎంతో సమీపంగా వస్తున్నాడు. The Lord will ask us, ప్రభు మనల్ని అడుగుతాడు, how many people did you share your testimony? ఎంతమందికి నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నావు? First of all, మొదటిది believe in the Lord Jesus Christ. యేసు ప్రభువానందు విశ్వాసం ఉంచు. Secondly, రెండోది live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. Thirdly, మూడోది be watchful. మెలకువ కలిగి ఉండు. Fourthly, నాలుగోది be witnessing. ఆయనకు సాక్షిగా ఉండు. Fifthly, lastly, ఐదోదిగా చివరిగా be working. ఆయన కొరకు పని చేస్తూ ఉండు. In the vineyard of the Lord, దేవుని యొక్క ద్రాక్ష వనములో we should be working. ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలి. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 25, 25వ అధ్యాయం verse 14 to 30. 14 నుండి 30 వరకు. Matthew 25, మత్తయి సువార్త 25 14 to 30. 14 నుండి We 30 see the వరకు. parable of the talents. అక్కడ తలాంతులను గూర్చిన ఉపమానం ప్రభు We know చెప్తున్నాడు. this parable very well. మనకి ఉపమానం బాగా తెలుసు. There was a master. అక్కడ యజమానుడు ఉన్నాడు. He has got 3 servants. తనకు 3 దాసులు ఉన్నారు. So first one he called, మొదటి వాడిని పిలిచాడు, gave him 5 talents, 5 తలాంతులు ఇచ్చాడు. and he go and do the business. మీరు వెళ్ళి వ్యాపారం చేయమన్నాడు. The second one, రెండో he వ్యక్తికి gave the 2 talents. 2 తలాంతులు ఇచ్చాడు. Third one, మూడో he వ్యక్తికి gave 1 talent. 1 తలాంతు ఇచ్చాడు. And then he asked them to do the business. ఆ తర్వాత వ్యాపారం చేయమని వారితో చెప్పాడు. He went on a long journey. ఆయన దూర ప్రయాణం వెళ్ళాడు. After much time, చాలా సమయం తర్వాత he came back ఆయన తిరిగి వచ్చాడు. and asked accounts. ఆ లెక్కలు అడిగాడు. The first one came. మొదటివాడు వచ్చాడు. Master, you gave me 5 talents. యజమానుడా, నువ్వు నాకు 5 తలాంతులు I ఇచ్చావు. made 5 more. నేను 5 The సంపాదించాను. second one రెండో came. వ్యక్తి, Master, you gave me 2 talents. యజమానుడు, నువ్వు నాకు 2 ఇచ్చావు. I made 2 more. నేను ఇంకా 2 The సంపాదించాను. master said, చివరి వాడు అన్నాడు, well done, good and faithful servant. అప్పుడు యజమానుడు అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. And the third one came. మూడో వ్యక్తి వచ్చాడు. Master, I know that you are a wicked man and a hard ఈ man. యొక్క చివరి వాడు అంటున్నాడు, అయ్యా నువ్వు కఠినమైనటువంటి వాడవని అంటున్నాడు. And I digged the hole and put your talent there. నేను గుంటె తవ్వి అందులో నీ యొక్క తలాంతును దాచిపెట్టాను అంటున్నాడు. The master said, యజమానుడు అన్నాడు, you wicked and lazy servant. సోమరివైన చెడ్డ దాసుడా అన్నాడు. Throw him outside where there is weeping and gnashing of teeth.
మరియు పనికి మళ్ళా దాసును వెలుపడి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును. Tomorrow, రేపటి when దినాన the Lord comes, ప్రభు వచ్చినప్పుడు what will you hear from the Master? యజమాని నుండి నువ్వు ఏ మాట వింటావు? Will the Master say, well done, good and faithful servant? బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడా? Or will he say, you lazy and wicked servant? లేకపోతే సోమరివైన చెడ్డదాసుడు అంటాడా? Based upon what we do with the talents the Lord give to us. ఏవైతే ప్రభు మనకు తలాంతులు ఇచ్చినాడో వాటితో ఏం చేస్తున్నాం? The Master gave the servants ఈ యొక్క యజమానుడు దాసులకు తలాంతులు ఇచ్చాడు. 4 things he gave. 4 విషయాలు ఇచ్చాడు. He gave them treasure, money. వారికి ధనం ఇచ్చాడు. He gave them time. వారికి సమయం ఇచ్చాడు. He gave them talents and abilities. వారికి తలాంతులు సామర్థ్యాలు ఇచ్చాడు. And fourthly, he gave them his trust. 4వదిగా తన నమ్మికను వారికి ఇచ్చాడు. 4 T's he gave. 4 టీ అనేటువంటి అక్షరాలు ఇచ్చాడు. Treasure, ధనము, time, తర్వాత సమయం, talent, తర్వాత తలాంతు, and trust. తర్వాత నమ్మికను ఇచ్చాడు. And then he is going to ask an account. తర్వాత ఆయన లెక్క అడగబోతున్నాడు. What did you do with your time? నీ సమయంతో ఏం చేసావు? I gave you 50 years. నేను నీకు 50 సంవత్సరాల కాలం 60 years, 60 సంవత్సరాలు, 70 years. 70 సంవత్సరాలు. What did you do with 70 years? ఈ 70 సంవత్సరాలు ఏం చేసావు? Tomorrow we have to give account. రేపటి దినాన్ని ఈ సంగతి అడుగుతాడు. I gave you a lot of money. నేను నీకు చాలా డబ్బు I ఇచ్చాను. gave you a good job. మంచి ఉద్యోగం I ఇచ్చాను. gave you a software job. సాఫ్ట్వేర్ ఉద్యోగం I gave ఇచ్చాను. you a state government job. నేను స్టేట్ గవర్నమెంట్ I జాబ్ gave you a ఇచ్చాను. private job. సరే ప్రైవేట్ I ఉద్యోగం gave ఇచ్చాను. you a central government job. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చాను. What did you do with your money? నీ డబ్బుతో ఏం చేసావు? We have to give account. నువ్వు లెక్క చెప్పాలి. Every single paisa we have to give an account to the Lord. ప్రతి ఒక్క పైసకు కూడా ప్రభుకి లెక్క అప్పగించాలి. We have Lord gave you a lot of talents. మనకు చాలా తలాంతులు ఉంటాయి. So many of us, మనలో చాలా మంది we are engineers, ఇంజనీర్లు, doctors, డాక్టర్లు, nurses, నర్సులు, teachers, టీచర్లు, PhD people, తర్వాత పిహెచ్డి చేసిన professors. ప్రొఫెసర్స్. God gave a lot of talents. దేవుడు చాలా తలాంతులు ఇచ్చాడు. Use your talents in the house of God. నీ యొక్క తలాంతును ప్రభు ఇంటిలో వాడు. When you use in the world, లోకంలో వాడితే that will be perished one day. అదొక దినం నశించిపోతుంది. But you use in the house of God, దేవుని ఇంటిలో నువ్వు వాడితే it will reside in heaven for you. అది నీ పరలోకంలో నీ కొరకే భద్రపరచబడి ఉంటుంది. Tomorrow the Lord is coming. రేపటి దిన ప్రభు వస్తున్నాడు. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. My reward is with me. నా యొక్క బహుమానం నా యొద్ద ఉంది. To give to everyone according to his work. ప్రతి ఒక్కరి వారి పనును అనుసరించి ఇవ్వబోతున్నారు. My reward is with me. నా యొక్క జీతం నా యొద్ద ఉన్నది. ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ఇచ్చుటకు నా యొద్ద జీతము ఉన్నది. తెలుగు వర్డ్ ఇస్ వెరీ నైస్. తెలుగులో ఎంతో చక్కగా ఈ మాట ఆయన దగ్గర రాయబడింది. జీతం ఉందంట. జీతం ఉంది ఆయన జీతము. చేతిలో. హూ విల్ గెట్ జీతము? జీతము జీతం ఎవరికి వస్తుంది? జీతం ఎవరికి వస్తుంది? పని చేసినోడికి జీతం. పని చేసిన వారికి జీతము. పని చేయనోడికి చెప్పే. పని చేయని వారికి చెప్పే ఉంటుంది. When the Lord came for the first time, ప్రభు మొదటిసారి he వచ్చినప్పుడు came with a lot of free gifts. చాలా ఉచితమైనటువంటి వరాలను తీసుకొని వచ్చాడు. All are free. First coming. మొదటి రాకళ్ళు చూస్తే అన్ని కూడా ఉచితంగా ఇచ్చాడు. Free gift of salvation. ఉచితమైన రక్షణ వరము, రక్షణ వరము, రక్షణ వరము, నిత్య జీవ వరము, నిత్య జీవ వరము, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరము, కృపా వరము, కృపా వరము, శ్రేష్టమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి వరం, అన్ని ఫ్రీ. అన్ని కూడా ఉచితంగా ఇచ్చినాడు. And the శ్రేష్టమైనటువంటి first వరాలు మొదటి రాకళ్ళు On the ఇచ్చాడు. Christmas day, అది క్రిస్మస్ he దినాన came like a Santa Claus with a big lorry of free gifts. ఆయన క్రిస్మస్ దినాన శాంటా క్లాజు ఒక గొప్ప బహుమానాల మూట తీసుకుని వచ్చినట్లుగా వచ్చాడు. All eternal gifts. అవన్నీ నిత్యమైనటువంటి బహుమానాలు. First coming మొదటి రాకడలో is all free gifts. ఇవన్నీ ఉచితమైన వరాలు. Second coming, రెండో రాకడ no free gifts. ఉచితంగా ఏం ఇవ్వబడదు. జీతంతో వస్తున్నారు. కేవలం జీతంతో వస్తున్నారు. జీతంతో వస్తున్నాడు. ఎవరికి? ఎవరికి? పని చేసిన వాళ్ళకి. పని చేసిన వారికి జీతం. టుమారో, రేపటి దినాన if you want that crown, నీకు ఆ కిరీటం if you కావాలంటే, want that throne, ఆ సింహాసనం if you want కావాలంటే, that glory, ఆ మహిమ కావాలంటే, you have to work hard today. కాబట్టి ఈ దినాన ప్రభు కొరికి కష్టపడి పని చేయాలి. Use your energy, నీ యొక్క శక్తిని use వాడి, your time, నీ సమయాన్ని use వాడి, your money, నీ డబ్బును వాడి, use your talents నీ తలాంతులను వాడి in the house of God. దేవుని ఇంటిలో వాడు. Work hard. కష్టపడి పని చేయి. The Lord's coming ప్రభు యొక్క is రాకళ్ళు a glorious event. అది మహిమాయుక్తమైన సంగతి. Same time, అదే సమయంలో it's a terrible event అది భయంకరమైన సంగతి కూడా. that will determine your future. అది నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. After the Lord's coming, ప్రభు రాకడ తర్వాత no more gospel work, ఇక సువార్త పని ఉండదు, no more ministry. ఇక పరిచయం ఉండదు. Your future will be sealed at the second coming. నీ యొక్క భవిష్యత్తు రెండో రాకడ సమయంలో కనబడుతుంది. Will the Lord say, well done, good and faithful servant? ప్రభు బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడా? Or will he say, you wicked and lazy servant? లేకపోతే సోమరువైన చెడ్డదాసుడా అంటాడా?
Shall we pray? మనం ప్రార్థన చేసుకుంటాం. Get onto our knees. దయచేసి మన మోకాల మీదకి Let వస్తాం. us commit ourselves to the Lord. మన జీవితాలను ప్రభువుకు మరలా అప్పగించుకుంటాం. As we see the things in the world, ఈ లోకంలో జరిగేటువంటి సంగతులు మనం గమనిస్తే the Lord is at the door. ప్రభువు ద్వారం దగ్గరే ఉన్నాడు. Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Have you accepted the Lord as your personal Savior? యేసు ప్రభువాన్ని నీ సొంత రక్షకుని అంగీకరించావా? Or are you postponing your salvation? లేకపోతే నీ యొక్క రక్షణను వాయిదా వేస్తున్నావా? If you have not received the Lord as your Savior, యేసు ప్రభువాన్ని నీ రక్షకునిగా నువ్వు ఇంకా అంగీకరించకపోతే you will be left behind tomorrow. రేపటి దినాన నువ్వు విడిచిపెట్టబడతావు. You will go to hellfire. నువ్వు నరకాగ్నికి Oh, వెళ్ళిపోతావు. that is a terrible day. అది భయంకరమైన దినము. The Lord is calling you. ప్రభు నిన్ను My పిలుస్తున్నాడు. son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, will you give your heart to me? నీ హృదయం నాకు ఇస్తావా? I'm coming for you. నేను నీ కొరకు I వస్తున్నాను. want to take you to be in my kingdom. నా యొక్క రాజ్యంలో నేను తీసుకుని పోవడానికి How long వస్తున్నాను. you will put me outside the door of your heart? ఎంతకాలము నీ యొక్క హృదయము ద్వారము బయట నన్ను ఉంచుతావు? How long will you struggle in your sin? ఎంతకాలం నీ పాపంలో పోరాడుతుంటావు? Come to me. నా ఎదుకు రా. Give your heart to me. నీ హృదయాన్ని నాకు ఇవ్వు. All that you need to do is, నువ్వు చేయాల్సిందల్లా కూడా, Lord, forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించు, Come into my heart. నా హృదయంలోనికి రా. Make that decision today. ఆ తీర్మానం ఇది నన్ను చెయ్యి. One moment of silence prayer. ఒక క్షణం మౌనంగా ప్రార్థనలో ఉంటాం.